రాజుగారు 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 రాజుగారు. అయ్యో మగ పురుషులు. ఏమండి రాజుగారు ఉన్నారండి? రాజుగారు లేరండి. ఎక్కడికి వెళ్ళారండి? వేటకెళ్ళారండి. ఓహో, మీకేమన్నా దాహంగా ఉందండి? కొంచెం నీళ్ళు తీసుకురండి. ఎంత దాహంగా ఉండొచ్చారో. అవునండి. మీకు కొంచెం దాహం ఎక్కువ అనుకుంటానండి. రాజుగారు ఏ వేటకెళ్ళారండి? చేపల వేటకెళ్ళారండి. ఓ, అతని మొహానికి పుల్లులు శవాలు పడతాయా? అదేం మాటలండి, అప్పుడప్పుడు అడవి పందులు కూడా పడతా ఉంటాయండి. ఓహో, మీకేంటండి కాలు అట్ట ఊగుతుంది? ఏం లేదండి, ఉద్రేకులు ఉంటే నేను ఇంతే. ఉద్రేకంలో ఉన్నారా? మీ ఉద్రేకం తగ్గిస్తాను. నిజమా? ఎందుకు వచ్చారా మీరు? రాజుగారు, ఖతర్ నుంచి మా ఫ్రెండ్ ఈ బాటిల్ తీసుకొచ్చాడండి. మీరు ఇది కొంచెం తాగి పెట్టరా? బాబు, పోయినసారి తాగినందుకే 3 రోజుల దాకా ఒళ్ళు నొప్పులు తగ్గలేదు. ఆ ఒళ్ళు నొప్పులు పోవడానికేనండి ఇది. అది పోవడం కోసం ఇది పోవడం కోసం ఇంకొకటి. వద్దురా ఆయన, వెళ్ళు పో. సరేనండి. ఆగో, ఏమయ్యా పొమ్మంటే పోవడమేనా? బతివాలే పర్లేదా? ఇవో బతిరాటం కూడా తెలియదు. ఏం కుర్రాలే మీరు? మొహం మూసుకోవడం చాలు, నీళ్ళు దేపో. అబ్బా, కత్తారు సరుకు అదిరిందయ్యా. ఎప్పుడు ఇదే దేమని చెప్పు. నువ్వేంటి చేతులు మళ్ళీ పిసుకుతున్నావు? అదే అమ్మాయి ఉంది కదండి. ఎవరు ఆ పేరు లేనమ్మా? రాజుగారు పెద్ద కొడుకు ఉంగరం అడిగిందండి. ఇదేం ప్రేమయ్యా? ఉంగరం తీసుకురా, కర్ర తీసుకురా అంటుంది. అబ్బాబే, ప్రేమే కాదండి అసలు. ప్రేమ కాదు మరైతే నేనెందుకు? అది ప్రేమేనండి. ప్రేమేనా? ప్రేమేనండి. ప్రేమ అయితే పర్లేదు కానీ ఆ ఉంగరం రాదయ్యా. వాడి చేతికి బిగుసిపోయింది. అది తీస్తుంటే వాడు తప్పకుండా లెగుస్తాడు. అందుకే కదండి ఈ జలగలు తీసుకొచ్చాను. జలగల? ఇవి చేతి మీద వదిలితే స్పర్శపోతుందండి. వామ్మో, నువ్వు మామూలు ప్రేమికుడివి కాదయ్యో, దేవాంతకుడివి. పద, ప్రేమ కోసం ఈ పోతరాజు ఏమైనా చేస్తాడు. మణి, రామణి. రానండి. రామణి శోభనం చేసుకుందాం. వద్దండి, మనకు శోభనం వచ్చిరాదన్నానా? వచ్చి రాకుండా మరి పెళ్ళెందుకు? నమస్తే పిడుగు సాబ్. నమస్తే నమస్తే. అడుగుచు. ఎవరు మీరు? నా పేరు మానిక్ యాదవ్. ఎందుకు వచ్చారు? ఎక్కడ సాబ్ మీ స్టూడెంట్లు? స్టూడెంట్లా? ఏ స్టూడెంట్లు? ఏమీ పిడుగు సాబ్, కారు ఉన్న వాళ్లకు మీరు షూరిటీ ఇచ్చిండ్రు, అప్పుడే మర్చిపోయినారు సాబ్. కార్ ఏమిటి, షూరిటీ ఏమిటి? మీ స్టూడెంట్స్ నా దగ్గర కార్ ఫైనాన్స్ మీద తీసుకున్నారు సాబ్. డబ్బులు ₹1 కూడా ఇప్పటివరకు కట్టలేదు. కట్టకపోతే నాకే సంబంధం? అరే తమ్మి, నీ సంతకం చూడు. అమ్మో, గొప్ప ముంచారు కదరా. ఆటోగ్రాఫర్ని అబద్ధం చెప్పి షూరిటీ పేపర్ మీద సంతకం తీసుకుంటారా? అయ్యో అయ్యో అయ్యో, ఉంగరాలు లాక్కుంటుంటే మాట్లాడేమిటండి? అయ్యో, శోభన ఉంగరాలు కూడా లాగేశారే. ఈ నెల ఇన్స్టాల్మెంట్ కి ఈ ఉంగరాలు సరిపోతాయి. నెక్స్ట్ మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే నీ ఇంట్లో ఫర్నిచర్ అంతా తీసుకపోతా, తెలిసిందా? ఖబర్దార్. పద తమ్మి, పోదాం. మా పుట్టింటి వాళ్ళ పరువు తీశారు కదండి. మా నాన్నగారు ఎంతో ప్రేమగా మన శోభనం రోజు తొడిగిన ఉంగరాలన్నీ అప్పుల పాలు చేస్తారా? మీ నాన్న హస్తవాసి, శోభనం జరగలేదు, ఉంగరాలు దక్కలేదు. అయినా చిన్నప్పుడు నా మొహం చూసి ఆ కోయిదొర చెప్పింది నిజమే. ఏం చెప్పారండి? నీకు పిల్లలు పుడతారు గానీ శోభనం జరగదయ్యా అని. సర్లే ఉండు, ఇప్పుడు నేను వెళ్ళి అర్జెంటుగా ఆ వ్యధం పించారు ఎక్కడున్నారో వెతుక్కోవాలి. ఖబర్దార్. రేయ్, ఉసుగుతి. వీడు మిక్కీ గడ్రా. ఎరా, అమాయకుల జీవితాలతో ఆడుకుంటావురా? ఈ పిడుగు దగ్గర నీ ఆటలు సాగవురా? పైన శివుడు, కింద పిడుగు. శివుడు కన్ను తెరిచినా, పిడుగు కంఠం విప్పినా రగిలేది అగ్గి, మిగిలేది బుగ్గి. తెలుసా? ఇందులో మొత్తం 7 గుళ్ళు ఉన్నాయి. నా సేఫ్టీ కోసం ఒకటి ఎక్కువ పెట్టినాయి. నీకు ఎందుకు అదంతా? కదిలేవా 7 గుళ్ళు నీ గుండెలో నుంచి దూసుకుపోతాయి, తెలుసా? ఏంట్రా బాబు, ఆంటీ తెగ నవ్వేస్తుంది. డిన్నర్ కు టైం అయింది కదా, అందుకే ఆంటీ ఆనందంగా ఉంది. ఇంకా మాట్లాడతారా బాబు? డిన్నర్ అయితే ఏం మాట్లాడతారు, పడుకుంటారు. బాలు, బాలు, తలుపు తీరా. మీరు చదువుకోరా, నేను మేనేజ్ చేస్తా. ఇదిగో రాటి, నిద్ర వస్తే తాగి చదువుకోండి. నిద్ర రమ్మన్నారా? ఇంకా ఎక్కడ కూర్చున్నారంటే లోపలికి వెళ్ళరా వీళ్ళు? అంకుల్ కి స్టార్టింగ్ ట్రబుల్ ఏమో. ఆంటీ స్టార్ట్ అయిందిరా. లేదురా, అంకుల్ కూడా స్టార్ట్ అయ్యాడు. అయితే మనం కూడా వెళ్దామా? ఏంట్రా తొందర, తలుపులేసుకుని. కుదరదురా బాబు, న్యూస్ రీల్ని చూడాలి. పదండ్రా.
ఏంటారు బాబు ఎంత ఎత్తులో పెట్టుకున్నాడు తీసరా నేను ఎక్కుతారా అదే నేను ఎక్కుతారా నీకు విజయలక్ష్మి విష్ణుప్రియ హోటల్ దగ్గర కదా కనిపించిందన్నావు మరే ఫినిష్ ఏరా పక్కనే ఉన్న పాట్ గ్రూ ఆఫీస్కి వెళ్ళడం ఖాయం నీ ఫోటోలు ఉషారానికి చూపించడం ఖాయం ఈ దెబ్బతో నీ బ్రతుకు తెల్లారిపోవడం ఖాయం ప్రాణనాథ బాలా డార్లింగ్ మై స్వీట్ హార్ట్ బాలా డార్లింగ్ రేయ్ రే ఇప్పుడు రే అన్నది నాన్న ఎస్ ఓహో మా బాలా మీ బాల బాత్రూమ్ లో ఉన్నాడో కోళ్ళగుళ్ళో ఉన్నాడో సోప వెనకాల దాక్కున్నాడో చెప్పాలని ఏమైనా రూల్ ఉందా ఎలా చెప్పిన భయ్యా థ్యాంక్స్ తప్పుకోరా అడ్డకాళ్ళు బాలా ఇక్కడ దాక్కున్నావేం బాలా టైం బాగుండక ఈ యదవ నస లేక సోఫా వెనకాల దాక్కున్నా నీ కోసం తిరుపతి వచ్చి అంతా వెతికి వెతికి ఎంత ఫీల్ అయ్యానో తెలుసా ఇదిగోలే ఇంకా నిన్నే ప్రేమించేసి కూర్చున్నాడు అనుకుని నమ్మేసి ఓహవరైపోకు మా వాడి సంగతి నీకు తెలీదు మన్మథలీల సినిమాలో కమల్ హాసన్ లాగా రోజుకు అమ్మాయిని మేనేజ్ చేయగల కెపాసిటీ ఉంది మా భయ్యాకి నిన్ను చంపేస్తాను రే ఏంటి భయ్యా నీ కెపాసిటీ గురించి గొప్పగా చెప్పినా సరే సీరియస్ అయిపోతావేంటి గొప్పగా ఎక్కడ చెప్పావురా అన్నట్టు నువ్వు వంటవాడి వేషం వేసుకుని ఉషారాని ఇంటికి వెళ్ళిన విషయం చెప్పలేదు కదా చూడు లేవరా నోరు మెదిపావంటే చంపేస్తాను మర్యాదగా బయటకు పో ఎన్నాళ్ళేంటి వారం రోజుల పాటు వారం రోజుల లైఫ్ లాంగ్ రాకపోయినా పర్వాలేదు నా లైఫ్ లో రాను గెట్ అవుట్ అమ్మయ్యా వాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు డార్లింగ్ అర్రే మాటలో పడి మర్చిపోయాను ఇప్పుడు గనక మా ఇంటి వాళ్ళు వచ్చాడంటే మన కొంప మునుగుతుంది ఏ పెళ్లి గాని దాన్ని ఇంటికి తెచ్చుకున్నాను తెలిస్తే నన్ను ఒక లోఫర్ అనుకుని మన ఇద్దరిని మెడబట్టి బయటకు గెంటుతాడు మరి ఇప్పుడు ఏం చేయాలి వెంటనే ఓ తాళి తెచ్చి నీ మెడలో కట్టేయాలి తాళి బుట్ట అవును డార్లింగ్ తాళి బుట్ట అవును డార్లింగ్ నా దగ్గరుందిగా అయితే పోలండ్లు తీసుకొస్తా ప్లాస్టిక్ దండలు నా బ్యాగ్ లో ఉన్నాయి అయితే సన్నాయి మేడాలు తీసుకొస్తాను అరే వాడు జీవితము తుక్కు జీవితము సారీ బ్రదరు బాలా బాలా అమ్మయ్యా బాబు ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసావా ఇతను 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 చెప్పహా ఇతన్ని చేస్తావా ఏమిటి ఎగిరి కాలుతో తంతే పడిపోయే ఈ కొంప కనీసం 20,000 చేయదు దీనికి ₹1,00,000 కావాలా నా రేట్ నేను చెప్పాను అవసరం మీది ఇల్లు నాది ఇంకా నయ్యం గుండు మాది మంగళకత్తి నీది అన్నావు కాదు తొందరపడకుండా ఆలోచించి రేటు మళ్ళీ చెప్పి కంగారుగా మేము ఇల్లు కొనాలి కంగారుగా ఇల్లు పడగొట్టించేయాలి కంగారుగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టించాలి కంగారుగా మా అమ్మాయి గారు అందులో ఎన్నిసార్లు చెప్పినా అదే మాట ₹1,00,000 ఇచ్చి కొంటే కొనండి లేకపోతే బయటికి నడవండి ఎంత పొగరురా నీకు మమ్మల్ని బయటికి నడమంటావా నిన్ను ఎవరతను చూలుతో కంగారు పెట్టాడు మా అల్లుడు బాబు కొంచెం కోపం ఎక్కువ అయితే మేమెవరో తెలుసుకోకుండా అంత రఫ్గా బిహేవ్ చేస్తాడా ఎవరతను ఏం చేస్తుంటాడు వాడితో మీకెందుకులేండి ఏదో హత్యలు చేసి పొట్టపోసుకుంటూ ఉంటాడు ఏమిటి హత్యలు చేసి పొట్టపోసుకుంటాడా ఓరి సత్యం గోలా మెల్లగా చెప్పి కంగారు పెడతావయ్యా బాబు ఇల్లు కొనకపోతే నాన్నగారు ఊరుకోరు అమ్మాయి గారు అన్నమైనా ముట్టరు పెద్ద డబ్బు పోతే పోయింది కంగారు పడకుండా ఇచ్చేయండి సరే ఈ స్టాంప్ పేపర్ మీద సంతకం చేయించు కంగారు పడకుండా తొందరగా సంతకం పెట్టు నువ్వు అడిగినట్టే మొత్తం డబ్బు నీకు ముట్టిందిగా ఇక వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు